బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజకి ఎందుకింత ఫ్యాన్ బేస్ పెరుగుతుంది? లైవ్ చూస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తనుజని అంత పెద్దగా పోర్ట్రేట్ చేయరనే చెప్పాలి. కానీ లైవ్‌లో తనుజ గేమ్ కానీ, తనుజ తనతోటి కంటెస్టెంట్స్ కోసం తీసుకునే స్టాండ్ గాని చూస్తే అప్పుడు నిజంగానే తనుజకి ఫ్యాన్స్ అవ్వడం పక్కా ఖాయం. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇంకా ఫ్యాన్స్ అవ్వడం పక్కా ఖాయం. కానీ ప్రస్తుతం లైవ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో 10వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్, అందులోనూ రెండో లెవెల్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్‌లో ఏమన్నా అన్నాడంటే బిగ్ బాస్ బిల్డెడ్ టు విన్ ఇట్. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం టీం నుంచి ఒకళ్ళు, అలాగే కమాండర్ టీం నుంచి ఒకళ్ళు పార్టిసిపేట్ చేయాలి. దీనికి సంచాలకుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించాడు. అయితే సుమన్ శెట్టి అయితే ప్రజల టీం నుంచి పార్టిసిపేట్ చేయగా, కమాండర్ టీం నుంచి సంజన పార్టిసిపేట్ చేశారు. ఇక గార్డెన్ ఏరియాలో కొన్ని స్క్వేర్స్ ఉన్న ప్లేట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఒక స్క్వేర్ బాక్స్ని కూడా ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ అయితే ఆ స్క్వేర్ పీటలను తీసుకుని ఎవరైతే నిటారుగా టవర్ కడతారో, ఎత్తుగా ఉన్న వాళ్ళే ఈ టాస్క్లో విజయం సాధించి ఇప్పుడు కమాండర్గా ఉన్న వాళ్ళ స్థానాన్ని కాపాడుకోవడానికి ఈ టాస్క్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే సుమన్ శెట్టి తన హైట్ కన్నా చాలా బాగా టవర్ కట్టాడని చెప్పాలి లైవ్లో. కానీ చివరిగా ఏదైతే పెట్టాడో అది కొంచెం పక్కకి తప్పుకొని ఉంది. ఇక సంజన కూడా టవర్ చాలా బాగా కట్టినప్పటికీ సంజన పర్ఫెక్ట్గా టవర్ నిటారుగా కట్టడంతో సంచాలకుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ అయితే టవర్ అన్నాక ఏదైనా డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి సో నిటారుగా ఉన్నదానికి నేను పాయింట్ ఇవ్వాలి కదా అనే లోపు ఇక వెంటనే తనుజ సుమన్ శెట్టి కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడింది. అదేంటి పవన్ కళ్యాణ్, నువ్వు సంజన గారికి అదే మా టీంకి పాయింట్ ఇచ్చే ముందు నిజంగా సుమన్ అన్న అయితే చాలా బాగా గేమ్ ఆడారు. ముఖ్యంగా ఆయన హైట్కి ఆ టవర్ కట్టడం అంటే మామూలు విషయం కాదు. సో టవర్ అన్న నిటారుగా ఉండాలి, కానీ ఎవరికి కరెక్ట్గా ఆడారు, ఎవరు హైట్ కన్నా ఎక్కువ ఇది చేశారంటే కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉండాలి కదా పవన్ కళ్యాణ్ అంటూ తనుజ అయితే సుమన్ శెట్టి కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ నువ్వు నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేయొద్దు తనుజ, నాకేం చేయాలో అది తెలుసు. అంటే నీకేం చేయాలో నీకు తెలుసు కాబట్టే నేను మధ్యలోకి మాట్లాడుతున్నాను. ఎందుకంటే సంచాలకుగా డెసిషన్ ఫైనల్ డెసిషనే కాబట్టి సో నువ్వు డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు అంటే, మరైతే నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అంటే, నేను ఖచ్చితంగా సుమన్ అన్నకే ఇస్తాను అంటే, నేనైతే సుమన్ శెట్టి అన్నకి ఇవ్వను, నేనైతే సంజనాకే ఇస్తాను అంటూ తనుజ టీం మెంబర్స్ అయిన సంజనాకే పాయింట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో తనుజ చాలా బాధపడి, సుమన్ అన్నయ్య డోంట్ వర్రీ, ఏదేమైనప్పటికీ నువ్వు చాలా బాగా గేమ్ ఆడావు, నీ శక్తికి మించి నువ్వు ఆ టవర్ పెట్టి అంటే మామూలు విషయం కాదంటూ చప్పట్లు కొట్టింది తనుజ. మరి మొత్తానికి ఈ వీడియోలో తనుజ నిజంగా సుమన్ శెట్టికి కోసం తీసుకున్న స్టాండ్ చూస్తే ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైనా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ తన టీమే విన్ అవ్వాలని చూస్తారు, కానీ తనుజ అలా కాదు. సుమన్ పొట్టిగా ఉన్న సుమన్ ఆ టవర్ని మించి కట్టాడని, అంటే కష్టపడే వాళ్ళకి ఫలితం ఉండాలి అన్న ఆలోచనలోనే స్టాండ్ తీసుకుని మాట్లాడిన దానికి వారెవ్వా అనాల్సిందే. మరి మీరేమంటారు అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.